హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షెల్లీ జాలీ. ఇవాళ నేను ఇంట్లోనే లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. వర్షాకాలం వస్తుంది, పిల్లలు ఫుల్గా బయట లాలీపాప్స్ అడుగుతూ ఉంటారు. ఆ బయట లాలీపాప్స్ తిన్నప్పటి నుంచి వాళ్ళకి జలుబు, జ్వరం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. అందుకనే నేను మా కూచిగాడి కోసం ఇంట్లోనే లాలీపాప్స్ తయారు చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు అయితే లాలీపాప్స్ ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా వస్తాయో ఏంటో, సరే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం బెల్లం, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ పోసి బాయిలింగ్కి పెట్టేశాను. ఇంకొక స్టవ్ మీద కొంచెం తులసాకులు, కొంచెం తమలపాకులు, అల్లం ఇవన్నీ వేసి వాటర్ బాయిల్ చేశాను. ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ఈ వాటర్లో యాడ్ చేసేసి కొంచెం సొంటి పొడి యాడ్ చేశాను. ఈ జలుబుకి కానీ వీటన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అనేసి. ఇప్పుడు ఆ పాకాన్ని బాగా దగ్గరికి రానిచ్చే వరకు బాయిల్ చేస్తూ ఉన్నాను. ఆ పాకం కన్సిస్టెన్సీ ఎలా రావాలి అనేది నేను ఒకసారి వాటర్లో వేసి చూపిస్తాను. మధ్య మధ్యలో మనం అట్లా స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. దీనిలో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు లాలీపాప్స్ కొంచెం షైనింగ్గా కనిపిస్తాయి. ప్లస్ పాకం దగ్గర పడే కొద్దీ కొంచెం మనకి చుట్టూ స్టిక్ అవ్వకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయాలి. ఇప్పుడు లాలీపాప్ మౌల్డ్స్ తీసుకున్నాను. ఆ లాలీపాప్ మౌల్డ్స్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి వాటిని కొంచెం గ్రీస్ చేసుకున్నాను. ఈ మౌల్డ్స్ ఎలా యూస్ చేయాలని నాకు తెలియదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. ఎలా వస్తుంది అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు అయితే తెలియదు నాకు కూడా. లాలీపాప్ స్టిక్స్ కింద టూత్ పిక్స్ యూస్ చేస్తున్నాను. ఇగో పాకం అయితే మనకి దగ్గరకు వచ్చేసింది. ఒక్కసారి దాన్ని వాటర్లో వేసి దాని థిక్నెస్ ఎలా వస్తుంది ఏంటనేది కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకసారి వాటర్లో వేసాకైతే మనకు అట్లా బాల్ లాగా ఫామ్ అవ్వాలి. యాక్చువల్గా నేను ఇంకా కొంచెం ముందుగానే ఆఫ్ చేసేసానేమో అనిపించింది ఫైనల్గా చూసాక. ఇంకొంచెం బాల్ కొంచెం టైట్గా వచ్చేలాగా ఇంకొంచెం పాకం దగ్గరికి రానిస్తే బాగుండేదేమో. మీరైతే ఇంకొంచెం దగ్గరికి రానివ్వండి. మౌల్డ్స్లో అయితే ఫిల్ చేసేసి అలా టూత్ పిక్స్ పెట్టేసేసి ఒక సైడ్ పెట్టేసుకున్నాను. నాకు ఇంకా కొంచెం పాకం ఎక్స్ట్రా మిగిలింది. ఇంకా దానికి సరే మౌల్డ్స్ లేకుండా ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేద్దామని ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి టూత్ పిక్స్ పెట్టేసి అలా పోసాను పైన. చూడాలి ఫైనల్ రిజల్ట్ అయితే ఎలా వస్తుందనేసి. నేను పాకం ఇంకొంచెం సేపు రానివ్వాలి అని అన్నాను కదండి. ఇదిగోండి ఇట్లా తీగలాగా వచ్చిందనమాట నాకు. అది వెంటనే వేసేయాలి. నేను కూల్ డౌన్ అయిన తర్వాత వేయాలేమో అని వెయిట్ చేశాను. కాదు, వేడిగా ఉన్నప్పుడే వేసేసేయడం బెటర్. ఇంకొంచెం దగ్గరకు రానిస్తే బాగుండేది. అది యాక్చువల్గా ఇంకా కొంచెం కూల్ అవ్వాలి, అప్పుడైతే బాగా వచ్చేదేమో. ఈలోపు మా కూచిగాడు వచ్చేసాడు స్కూల్ నుంచి. వాడేమో నాకు లాలీ లాలీ అని హడావిడి చేసేసాడు. దానివల్ల అది ఇంకా గట్టి పడలేదు. వాడు ముందుగానే టేస్ట్ చేస్తాడు అనమాట. సార్ గారు అయితే టేస్ట్ చూసి ఓకే సూపర్ అని అయితే చెప్పారు. అమ్మయ్య, ఒలింపిక్ మెడల్ గెలిచినట్టు అనిపించేసిందిరా స్వామి. ఇంకా ఫైనల్గా నేను మౌల్డ్స్లో పోసిన లాలీపాప్స్ అయితే ఇట్లా వచ్చినాయి. మీకు కనుక నచ్చితే Please like, share, comment and don't forget to subscribe my channel.